సంతపేట మార్కెట్లో అగ్ని ప్రమాదం విషయం తెలియగానే అందరినీ అప్రమత్తం చేశానని, ఎవరూ అధైర్యపడొద్దని చెప్పానని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం సంతపేటలోని పాతగుడ్డల మార్కెట్ను ఆయన, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఆయన సంతపేట మార్కెట్ని సందర్శించారు. వ్యాపారులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేనున్నానంటూ వ్యాపారులకు నారాయణ భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదానికి గురైన దుకాణాలను పరిశీలించానని, వచ్చే సోమవారంలోపు రెన్యువేషన్ పనులు పూర్తి చేయమని ఆదేశించానన్నారు. చెప్పిన విధంగా నష్టపరిహారం కూడా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. మార్కెట్లో వ్యాపారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, వ్యాపారులు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఏదైతే సంతపేట కట్టే మార్కెట్ ఉందో దాంట్లో ఫైర్ జరిగింది. నాకు వెంటనే చెప్పారు. చెప్పిన వెంటనే కపిల శ్రీనివాస్ గారికి యాక్చువల్గా చెప్పాను, వాళ్ళని మనం ఆదుకోవాలా, వాళ్ళకి అనౌన్స్ చేయమని చెప్పాను. వాళ్ళకి అనౌన్స్ చేశారు. ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ షాపులు కూడా చూశాను. ఇప్పుడే కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా, వచ్చే సోమవారానికి వాళ్ళు చక్కగా చేసుకునేటట్టుగా అవన్నీ కంప్లీట్గా నీట్గా రెనోవేషన్ చేసి, ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ లైన్స్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేసి చేయించుకున్నాను. అదేవిధంగా ఏదైతే ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఏదైతే ఉందో, ఏదైతే అనౌన్స్ చేశారో కపిల శ్రీనివాస్ గారు, దాన్ని కూడా ఇమీడియట్గా వాళ్ళకి అందే విధంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మార్కెట్ని మొదలుపెట్టింది 2014-19లో. ఆ రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు. ఆ రోజు అజీజ్ చెప్పడం, కమిషనర్ గారు చెప్పడం, వాళ్ళు దీన్ని డిజైన్ చేయించాను. ఎంతో వేగవంతంగా డిజైన్ చేసి ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోతే గత ప్రభుత్వం మళ్ళీ దాన్ని నాంచి చివరికి చేసింది. ఈ మార్కెట్కి పునాది ఆలోచన చేసింది, ఇంప్లిమెంట్ చేసింది నేనే 14-19లో. ఆ రోజు మేయర్ అజీజ్ గారే. అయితే ఈ రోజు ఇలాంటి ఇన్సిడెంట్ నిజంగా దురదృష్టకరం. అయినా ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సాఫీగా చేసుకునేటట్టుగా ప్రభుత్వం తోడ్పడుతుంది. ఆల్రెడీ కపిల శ్రీనివాస్ గారు వాళ్ళకి యాక్చువల్గా అనౌన్స్మెంట్ చేశాడు. దాన్ని ఇమీడియట్ కూడా పంపించి ఏర్పాటు చేస్తాం. చాలు. అర్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో 1,00,000కు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స, కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స, రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు, చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి. డాక్టర్ ఓ గోపాలకృష్ణ, MS, FACS, USC, 3 హళ్ల కాంప్లెక్స్ వీధి, రైల్వే ట్రాక్ రోడ్, పొగతోట, నెల్లూరు.